హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మెరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. సో, నేను ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. బైబిల్‌లో ఒక వాక్యం ఉంటది. ఆ వాక్యం ఏంటంటే, తనని తాను హెచ్చింపబడువాడు తగ్గింపబడును. అంటే నేనే గొప్ప, నాకంటే మించినోడు లేడు అని ఎవరైతే ఫీల్ అవుతారో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు డౌన్‌ఫాల్ అంటే తప్పకుండా నేలకి ఒరగాల్సిందే అనేది ఆ వాక్యం యొక్క సారాంశం. సో, మీకు అర్థమయ్యే ఉంటది. సో, ఈ ఈ ఎపిసోడ్‌లో నేను మీకు చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుందాం. అల్లు అర్జున్ తనేం చేశాడు, 'పుష్ప' సినిమా దగ్గర నుంచి తనకు తానుగా సొంతగా ఐకాన్ స్టార్ అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక సిగ్నేచర్ పెట్టుకొని, దాన్ని తనకు తానుగానే క్రియేట్ చేసుకున్నాడు. అలా క్రియేట్ చేసుకోవటం వల్ల ఏమైంది, అతనికి అంతకుముందు సోషల్ మీడియాలో పెద్ద పీఆర్ లేదు. కానీ ఎప్పుడైతే 'పుష్ప' సినిమా కొంచెం పాన్ ఇండియా పరంగా క్లిక్ అయిందో, అక్కడి నుంచి తనకి పీఆర్ టీమ్ రావడం స్టార్ట్ అయింది. పీఆర్ టీమ్ అంటే ఏంటి అంటే, ఆ హీరో ఉన్నాడనుకోండి, ఆ హీరోకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వటం గానీ, ఆ హీరోకి సినిమాకి సంబంధించి ఏదైనా ప్రమోషన్స్ చేయాలన్నా గానీ, లేకపోతే ఆ హీరోకి సంబంధించి ప్రీవియస్ ఏదైతే మూవీస్ ఉన్నాయో, ఆ మూవీస్‌లో బిట్టులు తీసుకొచ్చి దాని గురించి వేరే వాళ్ళతో కంపేర్ చేయడం గానీ, ఇలాగ పీఆర్ టీమ్ అనేది వర్క్ చేసిద్దనమాట. పీఆర్ టీమ్ అనేది అచ్చంగా దాని మీదే ఉంటది. సోషల్ మీడియాలోనే ఉంటదది. అదేంటంటే జస్ట్ అవేర్‌నెస్ తీసుకురావాలి. జనాల్లోకి బాగా దీన్ని తీసుకెళ్ళాలి. బాగా దీన్ని ఫోకస్ చేపిచ్చాలి అన్న కాన్సెప్ట్‌లో పీఆర్ టీమ్ పనిచేసిద్ది. సో, ఈ పీఆర్ టీమ్ పనిచేసి ఏమైంది, లాస్ట్‌కి అల్లు అర్జున్ ఇప్పుడు ఏదైతే అతను ఐకాన్ స్టార్‌లా ఫీల్ అయ్యి, అది కాకుండా వేరే హీరోస్‌తో వీళ్ళని కంపేర్ చేసి, వేరే హీరోస్ కన్నా కూడా అల్లు అర్జున్ గొప్పోడు, వేరే హీరోలు అతనికంటే చాలా తక్కువ అని క్రియేట్ చేసి, ప్లస్ అతనికి మించినోడు లేడు, ఎంత గొప్ప యాక్టర్ అయినా కూడా అల్లు అర్జున్ ముందు చిన్నోడు అని క్రియేట్ చేయడం గానీ, ఇలా క్రియేట్ చేసి ఏమైందంటే లాస్ట్‌కి వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి మీద, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు నెగెటివ్‌గా ప్రొపగండా చేయడం స్టార్ట్ చేశారు. నెగెటివ్‌గా ఎలా అంటే, ఇప్పుడు చిరంజీవి అల్లుడైతే ఏంటి, చిరంజీవి కన్నా గొప్ప యాక్టర్, గొప్ప డాన్సరు. చిరంజీవికి ఓన్లీ రీజనల్‌గానే అంటే ఆంధ్ర, తెలంగాణలోనే. అల్లు అర్జున్‌కి నేషనల్ హీరో, ఐకాన్ స్టార్. మెగాస్టార్ ఎవరు? మెగాస్టార్ కంటే ఎక్కువ మావోడు అని క్రియేట్ చేయడం గానీ, అబ్యూజివ్ లాంగ్వేజెస్ యూజ్ చేయడం చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. వాటి మీద ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోవటం. ప్లస్ ఇంకోటి, వాళ్ళేంటంటే ఏ నెగెటివ్ అయినా చేయండి, చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏ నెగెటివ్ అయినా చేయండి, అల్లు అర్జున్‌తో కంపేర్ చేయనివ్వండి. అసలు కనీసం ఒక్కసారి కూడా అల్లు అర్జున్ గానీ, అతనికి సంబంధించిన పీఆర్ టీమ్ ఎవరైతే హైర్ చేసుకున్నారో హెడ్, వాళ్ళు గానీ, ఎవరు కూడా ప్రొడక్షన్ టీమ్ గానీ, లేకపోతే మూవీ టీమ్ గానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వల. ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వల. కానీ టైం చూసుకునేది కదా మొత్తం. సో, కర్మ అనేది ఎప్పటికైనా రిటర్న్ వస్తది మనకి. మనం చేసిందే మనకి తిరిగొచ్చేసిద్ది. అది ఎక్కడికెళ్ళదు. వితిన్ కొన్ని డేస్ అవ్వచ్చు, మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. కానీ మనం చేసిన కర్మ ఖచ్చితంగా మనకు తిరిగొస్తుంది. అది మీకు ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు 'సంధ్య థియేటరోళ్ళు' మేము లెటర్ ఇచ్చామంటున్నారు. పోలీసోళ్ళు మేము లెటర్ ఇవ్వలేదన్నారు. ఓ పక్కన కోర్టులో ఆ కేసుకు సంబంధించి బెయిల్ ఇచ్చారు. ఇచ్చినాక అయిపోయింది. అక్కడితో క్లోజ్ మ్యాటరు. కానీ ఈ సోషల్ మీడియాలో ఉన్న పీఆర్ టీమ్‌లు ఏమైనాయి, ఇక్కడ ఓ పక్కన వైఎస్ జగన్ గారు గానీ, ఇటు కేటీఆర్ గానీ, ఇటు ట్వీట్‌లేయటం వల్ల ఆ కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువైపోయింది. ఇక్కడ నుంచి పీఆర్ టీమ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక్కడి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఈ ఒక్కడి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇప్పుడు ఆయన సీఎం, స్టేట్‌కి సీఎం. ఆయనకి సంబంధించి కాంగ్రెస్‌కి సంబంధించి ఓటర్లుంటారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు కొంతమందుంటారు. సో, వాళ్ళ కోసమన్నా సీఎం కొంచెం అగ్రెసివ్ అవ్వాలి. తప్పదు. అంటే కంట్రోల్ చేయాలి దీన్ని. ఇది కంట్రోల్ చేయకుండా ఉంటే ఏదో ఆడియో ఫంక్షన్‌లో పేరు మర్చిపోయాడని చెప్పేసి, అతని గురించి చెప్పలేదని చెప్పేసి అరెస్ట్ చేపిచ్చాడు. ఇయన్నీ క్రియేట్ చేశారు. సో, అది వాస్తవం కాదని అందరికీ తెలుసు. దాని నుంచి ఏమైంది, మళ్ళీ ఇటు వైసీపీ వాళ్ళు కూడా ట్వీట్‌లేయటం వల్ల వైసీపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఒకటే డిఫెండ్ చేసుకోవాల్సొచ్చింది. సో, ఈ డిఫెండ్ చేసుకునే ప్రాసెస్‌లో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అరెస్ట్ నుంచి ఇది పొలిటికల్‌లోకి మారిపోయిందనమాట. సో, ఈ మారిపోయే ప్రాసెస్‌లో ఏమైందంటే, ఇక్కడ వీళ్ళు ఇలా చేయటం వల్ల అల్లు అర్జున్ కేసుకి సంబంధించి ఓవైసీ మాట్లాడితే, దానికి క్లారిఫికేషన్‌గా రేవంత్ రెడ్డి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడనమాట అసెంబ్లీలో. ఇచ్చినాక అల్లు అర్జున్ సాయంత్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నేను థియేటర్ నుంచి బయటకి ఎప్పుడో వచ్చేసాను, నాకెవరు కన్సల్ట్ అవ్వలేదు అని చెప్పారు. దాని తర్వాత పోలీసోళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం 8 మినిట్స్ వీడియో రిలీజ్ చేశారు. అంటే అల్లు అర్జున్ వచ్చే ముందు నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయేంత వరకు ఏం జరిగింది, ఇదంతా కూడా ఒక 8 నిమిషాల వీడియో విత్ టైమ్ టు టైమ్ వాళ్ళు పెట్టారనమాట. ఇలా పెట్టేప్పటికి మళ్ళీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. ఇప్పుడేంటి, అల్లు అర్జున్ వచ్చింది 9:35కి అయితే, 9:35కి అయితే రేవతి అనే ఆవిడ స్పృహ పడిపోయింది 9:16కి. అంటే అప్పటికి అల్లు అర్జున్ రాలేదు. అయినా కూడా అల్లు అర్జున్ మీద కేసేశారు అని చెప్పేసి ఇప్పుడు ఇష్యూ నడుస్తుందనమాట. ఓవరాల్ ఎపిసోడ్‌లో చూసుకుంటే, ఇప్పుడు రేవతి గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు విత్‌డ్రా చేసుకుంటా అంటున్నారు. విత్‌డ్రా చేసుకుంటే ఏమైద్దంటే ఇంక అల్లు అర్జున్ మీద కేసు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టినోళ్ళే ఇంక నాకు ఈ కేసు వద్దులేండి, కావాలని పర్సనల్‌గా ఏయటానికి ఉండదు.
ఈ మధ్యలో ఏమైంది? అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరగటం, జేఏసీ వాళ్ళు దాడి చేయటం, నెగెటివ్ అయిందని అక్కడితో వదిలేయాలి. అంతేగాని ఇళ్ళ మీద దాడి చేయడం ఏంటండి? ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లలున్నారు, ఆడోళ్ళున్నారు. వాళ్ళకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఆడపిల్లలకి, చిన్న పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరో సంథింగ్ ఆయన పేరు కూడా తెలియదు నాకు. ఆయన వచ్చి అంటాడు, నువ్వు ఆంధ్రోడు లాగానే ఉండి ఇక్కడ బతకదానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందయ్యా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. ఆంధ్ర వాళ్ళలో ఉండండి, మొహాన్ని రంగులేసుకునే వాళ్ళు మీకు ఎందుకు అంత, మూసుకొని మీరు సినిమాలు తీసుకోండి, అంతకు మించి ఎక్కువ చేయొద్దు అని చెప్పి అసలు ఏం చేశాడు అల్లు అర్జున్? ఏం చేశాడు? ఆయన తీసుకొని ప్రమోషన్లో భాగంగా తెలియకో తెలుసో వెళ్ళాడు, కుటుంబంతో వెళ్ళాడు. అనుకున్నాడా కావాలని జరిగిద్ది అని చెప్పేసి వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. అసలు అదంతా కాదండి. అసలు మీకు ఏ అధికారం ఉందని మీరు మాట్లాడతారు? ఈ 5 ఏళ్ళ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఒకళ్ళు ఓడిపోతే ఏం చేస్తారు మీరు? ఇలాగే ఉంటారా? ఇదే అగ్రెస్తో ఉంటారా? అలా ఉండరు కదా. మీ గొయ్యి మీరు తవ్వుకుంటా అంటే దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాడు ఇష్యూని. ఓ పక్కన ఆయన మీద కేసు పడింది, ఆయనకి పాన్ ఇండియా పరంగా పేరు వచ్చింది. ఆ పేరు మొత్తం పోయిద్దన్న భయం కూడా ఉండిద్ది. ఒక్కసారిగా సాధించుకున్న పేరు పోతుంది అంటే మీకన్నా భయం ఉండదా? ఉండిద్ది కదా, ఎవరికైనా ఉండిద్ది. అలా అని చెప్పేసి మీరు అలా మాట్లాడితే, ఒక మనిషి అసలుకే బాధల్లో ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏ విధంగా మీరు దాన్ని జస్టిఫై చేద్దాం అనుకుంటారు? జస్టిఫికేషన్ అనేది మంచి మాట చెప్పి ఇలా చేయకూడదు, ఇంకోసారి రిపీట్ చేయమాకండి, ఇదేదో జరిగిందని క్లియర్ చేయాలి. కానీ ఏదో మీ నోటికి వచ్చిన మాటలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుకుంటా సంథింగ్, ఆయన పేరు ఏదో ఉంది. ఆయన పద్దాక యూట్యూబ్లో కనబడుతూ ఉంటాడు, ఏదో టీవీ వేసుకొని వెనకాల న్యూస్ చదువుతూ ఉంటాడు. మరి ఆయన ఎలా ఎమ్మెల్సీ ఎలా నాకు అర్థం కావట్లా. ఎమ్మెల్సీ అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఏమన్నా రియాలిటీ ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నాదరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక. సంథింగ్ సుకుమార్ గురించి బూతులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు సర్టిఫై చేస్తేనే సినిమా బయటకు వచ్చింది. సెన్సార్ బోర్డు చూసుకున్నాక చేస్తారు వాళ్ళు. సరే, టికెట్ హైక్ల కోసం మీ దగ్గరికి వచ్చారు, మరి ఎందుకు టికెట్ హైక్లు ఇచ్చారు? మరి మీరు అప్పుడు ఎందుకు కూర్చొని సినిమాల్లో ఉన్న నాటకాలు చేసుకునే వాళ్ళు మీకు ఎందుకు ఇక్కడ సినిమా హైక్లు కావాలా మీకు అని చెప్పేసి ఎందుకు అడగలా? అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అంటే వాళ్ళు ఏదో ఆయన మీద కేసు పడింది కదా అని చెప్పేసి ఇంకా మీకు బాగా తక్కువ అయిపోయాడు, లోకు అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఏ రోజు మీది కాదు, ఏ రోజు ఆయనది కాదు. ఆయన ఆల్రెడీ బాధ అనిపిస్తున్నాడు కాబట్టి వదిలేయండి. అంతేగాని నోటుకు వచ్చినట్టు వాగి ఏదో మీ అక్కస్ మొత్తంకి తీర్చేసుకొని మీకు ఏమైనా చేయాలనిపిస్తే సామాన్య ప్రజలకి చాలా ఇష్యూస్ అవుతున్నాయి అంట తెలంగాణలో, అవి చేసి చూపించండి. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి మేము ఎలాగే మాట్లాడతామని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు అంటారు కదా, మరి వాళ్ళు అనండి. అల్లు అర్జున్ ఏం చేశాడు? అన్నని మాట్లాడాలా పాపం ఆయన పట్టుకొని? ఏదో సినిమాలు చేసుకుంటున్నాడు, ఇష్యూ అయింది, నచ్చప్పండి, చిన్నోడు మీకంటే చిన్నోడు, నచ్చప్పండి. లేదు అల్లు అర్జున్ ఇలా చేయకూడదు, ఇలా చేసావు కాబట్టి నీ మీద శిక్ష పడిద్ది, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయమాక దీని గురించి ఏదో ఒకటి ఆలోచిద్దామని చెప్పేసో, లేకపోతే రేవతి గారి కుటుంబానికి ఏదో భరోసా ఇవ్వటం సంథింగ్ చేసి వదిలేయచ్చు కదా. దాన్ని ఇంత ఇష్యూ చేసి పొలిటికల్గా ఆయన ఏం చేద్దామని? రాష్ట్రం నుంచి పంపించేద్దామనా? రాష్ట్రం నుంచి పంపించేస్తానికి ఏం పోదు, పాన్ ఇండియా పరంగా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. మీరు వెళ్తే ఉంటుందా మీకు? మీరు పాన్ ఇండియా కాదు, మీరు ఇప్పుడు ఈ తెలంగాణ దాటి బయటికి వెళ్తే మీకు అంతమంది ఫ్యాన్స్ ఉంటారా మీకు? ఆలోచించుకోండి. నోటికి వచ్చినట్టు ఏదో దొరికారు కదా అని చెప్పేసి, ఏదో లాలీపాప్ పిల్లోడికి చాక్లెట్ దొరికినట్టు దొరికిందని చెప్పేసి తినటం కాదు, ఆలోచించుకొని చేయండి. మీరు పొలిటికల్గా ఎంత హుందాగా ఉండాలి, అంత చీప్గా మాట్లాడితే అలా మనిషిని. సో చూసుకోండి. ఇంకోటి, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, పిఆర్ టీమ్ అవ్వచ్చు, వాళ్ళు ఏమంటారంటే చిరంజీవి గారు ఎందుకు రారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు? చిరంజీవి గారు అంటారా? చిరంజీవి గారు బేసిక్గా ఆయన చేయాల్సింది చేస్తారు, బ్యాక్ ఎండ్లో చేస్తారు. మీ ముందుకు వచ్చి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయారు, స్పాట్లో ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, నాగబాబు గారు ఇంటికి వెళ్ళారు, అయిపోయింది అంతే. కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? ఆయన పొలిటికల్గా వేరే స్టేట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వస్తే రాజకీయ పరంగా మొత్తంగా మారిపోద్దని చెప్పేసి ఆయన రాలేదు. కొన్ని ఆలోచించుకొని చేస్తారు, అంతేగాని మీరు అడిగారు కదా రాలేదు కదా అంటే, మరి పుష్ప 2కు ముందు అన్ని ట్రోల్స్ చేశారు ఆ ఫ్యామిలీని, మరి అప్పుడు ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయాలా? లాస్ట్కి అల్లు అర్జున్ ఏం చేశాడు? నా కోసం పోస్టులు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచిగా పోస్టులు పెట్టేవాళ్ళు నా అభిమానులు, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళు మీరు నమ్మద్దు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటా కానీ రెడీగా ఉన్నా అని చెప్పాడు. ఎందుకని చెప్పాడు? అదేదో ముందే చెప్పుంటే చిరంజీవి గారిని కళ్యాణ్ గారు అన్నప్పుడు చెప్పుంటే సరిపోయేదిగా. అప్పుడు జరగలా ఇది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఆయన మీదకి వచ్చింది కాబట్టి, ఆయన మీద ఇష్యూ అవుతుంది కాబట్టి, అందుకు ఆయన నోరు తెరిచాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, నీకు అన్నీ బాగున్నప్పుడు నీకు కళ్ళ ముందు ఎవరు కనపడరు. ఒకటే చెప్తున్నాను చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే ప్రజలు కావాలి. ప్రజల్లో రకరకాలు ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటారు. హీరోకి ఫ్యాన్ అవ్వకుండా పొలిటీషియన్కి ఎవరు ఫ్యాన్స్ ఉండరు. పొలిటీషియన్ అవసరం, హీరో అనేది వ్యసనం, అది గుర్తుపెట్టుకోండి. హీరోకున్న క్రేజ్ పొలిటీషియన్కి రాదు. ఓకే, హీరో క్రేజ్ వేరు, పొలిటీషియన్ క్రేజ్ వేరు.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మరి ఆయన వెళ్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పారు. మరి ఆయనకి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన ఎందుకు దీని మీద గట్టిగా ఇనిషియేట్ తీసుకోవట్లేదు? లాస్ట్ టైం ఎప్పుడో కళ్యాణ్ గారు కర్ణాటక మీటింగ్కి వెళ్తే ప్రీవియస్గా హీరోలు అడవులను కాపాడేవాళ్ళు, ఇప్పుడు హీరోలే అడవులను దోచేస్తున్నప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి దీన్ని ఖండించి, నా ఉద్దేశం అది కాదని అంటే ఇది ఒకసారి ఎండ్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తప్పట్టినట్టు అల్లు అర్జున్ తప్పట్టింది కాదు. 2009లో నేను కాంగ్రెస్ లో ఉన్నాను. నేను చిరంజీవి గారి పార్టీకి నేను పనిచేయలేదు, నేను కాంగ్రెస్ పని చేశా. అల్లు అర్జున్ అవమానించారు. అల్లు అర్జున్ అవమానించారంటే మీరు ఇండియాని అవమానించినట్టే అని చెప్పారండి. తర్వాత చిరంజీవి గారి గురించి ఆయన పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు అలా చెప్పిన ఆయన మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆయన కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదే. ఎందుకని? వాళ్ళ కాంగ్రెస్ టీమే కదా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళు అలా మాట్లాడుతుంటే సొంత అల్లుడు పిల్లనిచ్చిన అల్లుడు ఆయన గురించి వాళ్ళంతా మాట్లాడుతుంటే ఈయన మాట్లాడట్లా. కానీ చిరంజీవి గారు రావాలి, కళ్యాణ్ గారు రావాలి. ఏది పుష్ప 2కి రిలీజ్కి ముందు వాళ్ళందరినీ పచ్చి బూతులు తిట్టి అల్లు రామలింగయ్య గారు పెట్టిన భిక్షతో బతికే ఫ్యామిలీ, అల్లు రామలింగయ్య గారి వల్లే ఇప్పుడు చిరంజీవి వచ్చాడు అని వాగినోళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు వాళ్ళకి చేయాలి. అవన్నీ వాళ్ళు చూడరా? వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్ లేదా? చూస్తారు, అన్నీ చూస్తారు. చూసి టైం వచ్చినప్పుడు పెడతారు. అయినా చిరంజీవి గారు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే వచ్చారు, నాగబాబు గారు వచ్చారు. మన అక్కడ డిస్కషన్ ఏమైంది తెలియదు. మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా అల్లు అర్జున్ పాయింట్ ఏంటంటే వచ్చాడు, జేబులో చేతులు పెట్టుకుని నించున్నాడు. ఓకే, రెస్పెక్ట్ లేదు పెద్దలంటే. మేనమామ కాబట్టి వదిలేయచ్చు. నాగబాబు గారు మేనమామ కాదు కదా, మరి ఆయన కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం ఏంటి? ఆయన ముందు పెద్దల వాళ్ళు వదిలేయండి, సొంత ఫ్యామిలీ అయినా కూడా పెద్దలంటే రెస్పెక్ట్ కావాలి కదా. ఆ రెస్పెక్ట్ ఏమైంది అనేది నా పాయింట్. సో ఇదే, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారండి. తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. అంటే టైము అంటే మనకి చెప్పలేం, కానీ ఏదో ఒక రోజు తగ్గాల్సిందే. మరీ ఓవర్ హైప్ అయిపోయింది అది. ఈ పిఆర్ టీంల వల్ల ఏంటో కానీ మరీ ఓవర్ హైప్ అయిపోయాయి. అసలు వాళ్ళకి కళ్ళు మిన్ను కనపడాల, అసలు ఈ కళ్ళ ముందు ఉండడం కనపడాల. అసలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళెందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు? వీళ్ళు ఎక్కడ కూడా టైగర్, రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ అని వేసుకోరు. ఏంటో వాళ్ళు ఎంత సినిమా హిట్ అయినా కూడా ఇంకంతే. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, దేవరా సినిమా హిట్ అయింది, ఎక్కడో తెలియదు, ఏమేవాడు తెలియదు, ఏ రోజు కూడా కనపడాలి. మళ్ళీ నిన్న గేమ్ చేంజర్ కనపడ్డాడు, అలా రామ్ చరణ్తో ఫోటోలో కనపడ్డాడు. అలా అలా ఉండాలి, అంతేగాని ఎందుకు ఇంకా వదిలే. ఇప్పటికే పాపం బాధల్లో ఉన్నాడు, ఇంకా మనం వేసుకుంటే ఇంకా బాధపడతాడు. సో మై డియర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మీరు చేసే ఎక్స్ట్రాలకి పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకి సపోర్ట్గా పోస్టులు పెట్టండి, అంతేగాని వేరే వాళ్ళని తొక్కేయాలి, వేరే వాళ్ళని చేయాలని చూస్తే మీ వలసగా బ్యాట్ టైం నడుస్తుంది. అది ఇంకా అలాగే కొనసాగిందంటే చెప్పలేం ఏం జరిగింది అనేది. సో అల్లు అర్జున్కి వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నారు అని చూసుకుంటారు. చిరంజీవి గారు వస్తే మళ్ళీ మీరే అంటారు మెగా మాఫియా అందుకే ఇలా చేశారు, మీరే కావాలని చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, ఇలా మీరే మాట్లాడతారు. సో మీరు సాల్వ్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారండి. వాళ్ళు క్రియేట్ చేసుకున్న మాఫియాలో వాళ్ళే పడతారు అంతే. పిఆర్ టీంలు చేసిన హడావడికి వీటికి వాటికి వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతున్నారు. నేను ఒక పక్కన అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాను. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జేఏసీ వాళ్ళు అతని మీద అటాక్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ అలాగో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా సేమ్ అలాగే ఓట్లు వేసి గెలుచుకున్న వాళ్ళు. అల్లు అర్జున్ సినిమాలు చూసి, జనాల సినిమాలు చూసి హీరోగా ఎన్నుకున్న వాళ్ళు అంతే. కానీ మెగాస్టార్, పవర్ స్టార్ జోలికి వస్తే మాత్రం నేను వాళ్ళ తరపే ఉంటాను తప్ప అల్లు అర్జున్ తరపు ఉన్నాను. ఎందుకంటే ఆ పిఆర్ తరపు అయితే నేను ఉన్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్, అల్లు అర్జున్ వర్సెస్ పాన్ ఇండియా అని చెప్పండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.